గిరిజన గ్రామాల్లో మహిళల ఆర్థిక అభ్యున్నతి కోసం కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా గురు శిష్య హస్తకళ ప్రశిక్షణ ప్రోగ్రాం అనే కార్యక్రమం ద్వారా ఆర్థికంగా వాళ్ళకి ఉపాధి కల్పిస్తుంది. ఈ కార్యక్రమంలో భాగంగా కొంతమంది గ్రూప్ సభ్యులుగా ఏర్పడి వాళ్ళు హస్తకళలు అంటే వెదురు కలప ద్వారా వస్తువులు తయారు చేసి ఆర్థికంగా లబ్ధి పొందుతున్నారు. ప్రస్తుతం మనం ఏలూరు జిల్లా బొటాయిగూడ మండలం పుల్రామన్నగూడెంలో ఉన్నాం. ఇక్కడ కొంతమంది మహిళలు గ్రూప్ గా ఏర్పడి వస్తువులు తయారు చేస్తున్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీరు ఎప్పటి నుంచి వస్తువులు తయారు చేస్తున్నారు? 3 నెలల నుంచి ట్రైనింగ్ అవుతున్నామండి. నేర్చుకున్నాము. ఇంకా అలాగే ఇంకా వర్క్ కూడా మేము పూజ బుట్టలు, అలాగే ఫ్లవర్ వాజులు, సోఫా సెట్టు, అలా ఎన్నో రకాలుగా చేస్తున్నామండి. ఎవరైనా ఆర్డర్ ఇస్తే వాళ్ళకి మళ్ళీ ఆర్డర్ కూడా ఇస్తున్నామండి, చేస్తున్నాము. మాకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మాకు ఈ అవకాశం ఇచ్చారండి. 3 నెలల నుంచి ఇంకెంతో మంది ఈ మా మహిళలకి ఇంకా అవకాశము. మొదటగా మీకు ఈ నేర్పించిన ట్రైనింగ్ అనేది ఎవరు ఇచ్చారు? ట్రైనింగ్ లో మీకు జీతభత్యాలు ఏమైనా ఉన్నాయా? విడివికే ద్వారా ఐటీడీఏ నుంచి మాకు అవకాశం ఇచ్చారండి. మా ఫస్ట్ లో 20 మంది నేర్చుకున్నాం. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు 30 మందిలా నేర్చుకుంటున్నామండి. ఇంకా చాలా మంది కూడా ఉన్నారు. అంటే నెక్స్ట్ మళ్ళీ పెట్టాక మళ్ళీ నెక్స్ట్ వస్తానన్నారండి. అంటే ఒక గ్రూప్ కి వచ్చి 30 మందిని ఏర్పాటు చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ టైంలో ఏమన్నా జీతం ఉంటుందమ్మా? ఉంటదండి. 300 అయితే మాకు ఇస్తారండి. నెక్స్ట్ మళ్ళీ 2 నెలలు ట్రైనింగ్ అయిపోయాక మళ్ళీ ఎవరైనా ఆర్డర్ ఇస్తే మేము మళ్ళీ చేస్తామండి. ఏమేమి వస్తువులు తయారు చేస్తుంటారు ఇక్కడ మొత్తం మీరు? మేము ఫ్లవర్ వాజులు, అలాగే సోఫా సెట్టు, ఫ్లవర్ వాజులు, ముంత ఫ్లవర్స్ అని ఇవి అంటారండి. అలానే ఇంకా చాలా రకాలుగా మేము చేస్తున్నాం. పెన్నెల్ స్టాండ్లు, పూజ బుట్టలు అలా చేస్తున్నాం సార్. అమ్మ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నారు? మాది ఈ ఊరేనండి. మేము కూడా 3 నెలల నుంచి ట్రైనింగ్ నేర్చుకుంటున్నాము. ఇది 2వ సారి అండి ట్రైనింగ్ నేర్చుకుంటాము. మేము ఫ్లవర్స్ వాయిస్, బుట్ట, పెన్నెల్ స్టాండ్, సోఫా సెట్, అలాగే మంచాలు అలాంటివి కూడా తయారు చేస్తామండి. మేము ఎక్కడైనా జాతర గానీ ఎక్కడికైనా ఎగ్జిబిషన్ గానీ రమ్మని చెప్తే మేము అక్కడికి వెళ్ళి మేము సేల్ చేసుకుంటాము. మాకు ఈ సేల్ చేయడం వల్ల మేము సొంతంగా ఏంటి అవగాహన వచ్చిందండి. బయటకు వెళ్ళి పనులు చేసుకోవాలంటే కొంత పనులు ఉంటాయి, కొన్ని వరుసల వల్ల పనులు ఉండకపోవచ్చండి. కానీ అయితే మేము రోజు మా అంతటా మేమే తెచ్చుకొని తయారు చేసుకుని సేల్ చేసుకుంటే మాకు కొంచెం హ్యాపీగా అనిపిస్తుందండి. చెప్పండి అమ్మా, మీరు ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నారు? ఇదే గ్రూపా? గ్రూపు మాది పుల్రామన్నగూడెం గ్రామం. మొత్తం ఇక్కడ 20 మంది, ఇక్కడ ఈ పుల్రామన్నగూడెం గ్రామం నుండి 20 మంది సభ్యులు. తర్వాత ఇంకొక 7 కిలోమీటర్ల దూరం ముందుడు గ్రామం కొండారెడ్డిస్. ఇక్కడ అంటే కోయదొరలు, కొండారెడ్డిస్ కలిసి 30 మందికి ఏర్పాటు చేశారు గురు శిశురు ట్రైనింగ్. దీనికి ముందు ఐటీడీ ద్వారాగా, వీడివికే ద్వారాగా మేము ఇచ్చారు ట్రైనింగ్. తర్వాత ఈ 30 మంది ముందు ట్రైనింగ్ అయ్యారు 20 మంది అని, ఇంకో 10 మందికి కలిపి ట్రైనింగ్ వీళ్ళు ముందు నేర్చుకున్నారు కాబట్టి వీళ్ళ ద్వారాగా వీరు కూడా నేర్చుకుంటారని, వీరికి కూడా పని ఉపాధి కల్పిస్తారని ఏర్పాటు చేశారు. ఇది మాకు ఇలా గురు శిశువుల ద్వారాగా, సెంటర్ ద్వారాగా మాకు ఈ వర్క్ వచ్చింది. ఇప్పుడు ఇలా నేర్చుకుండగా మాకు దీంట్లో నుండి అవకాశం, మాకు ఆదాయం ఏంటని అడిగాము. మరి మేము బయట పనికి వెళ్తాం, ఇందులో చాలా మంది పేద కుటుంబాలు ఉన్నాం గిరిజన గ్రామంలో అని అడిగిస్తే దాన్ని బట్టి సరేనమ్మా, మేము సెంట్రల్ గవర్నమెంట్ నుండి వచ్చింది కాబట్టి మీకు గురు శిశువుల ద్వారాగా సెంట్రల్ గవర్నమెంట్ నుండి వచ్చినాయి కాబట్టి దీంట్లో మీకు 300 పడవచ్చు. అంటే ఇది 300 అని మేము చెయ్యం, ఇది మా చేతుల నుండి రాలేదు. సెంట్రల్ గవర్నమెంట్ మీ అకౌంట్ లో సొంతగా అక్కడ నుండి మీకు పడతాయి. దీంట్లో ఎలాంటి మోసం ఉండదు. మీరు చేసిన కళా వృత్తికి మీకు ఫలితం దక్కుద్ది, పోషాదరణ వస్తుంది అన్న దాన్ని బట్టి మేము పనికి వెళ్ళటం మానేసి ఇది నేర్చుకోవటం మాకు ఉపయోగం అనేసి మా ద్వారా మేము ముందు నేర్చుకున్నాం కాబట్టి మా ద్వారా ఇంకా అనేక మందికి ఈ పని కల్పించాలని చేయటం చేతి కళ వృత్తి మాకు ఎప్పుడు చేసుకోవచ్చు, ఒకరి కింద పనికి వెళ్ళకోకుండా అని మేము ఆలోచించి ఈ పనిని ముందుకు ఇంకా నడిపించాలని ఈ పనిని మేము చేస్తున్నాము. దీంట్లో మాకు ఎలాంటి ఇబ్బంది లేదు, నేర్చుకుంటున్నాము. ఇంకా అనేక మంది ఈ పని చేయటానికి వస్తామని ఆసక్తితో ఉంటున్నారు. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకేదన్నా ట్రైనింగ్ వస్తే ఇలాగ మేము చేస్తామని మేము వాళ్ళకి చెప్పటం జరుగుతుంది. మాకు దగ్గరికి వచ్చి ఏర్పాటు చేస్తున్నారు.
మొత్తంగా చూసినట్టయితే గిరిజన గ్రామాల్లో మహిళల ఆర్థికంగా ఎదగడం కోసం, వాళ్ళకి ఆదాయ వనరులు ఏర్పాటు చేయడం కోసం కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం చాలా ఉపయోగపడుతుందని, తాము ఆ ఈ వస్తువుల తయారీ ద్వారా వాళ్ళు లబ్ధి పొందుతున్నామైతే చెప్తున్నారు. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.